సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ముందుగా భారతదేశంలోని ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడపడుచుగా మీ అందరి సమక్షంలో ఒక సవాల్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఛానల్ వారికి మీకు దమ్మంటే మీ సాక్షి ఛానల్ డిబేట్ లో మా మహిళలను కూర్చోబెట్టండి, ఎవరిని తీసుకొస్తారో తీసుకొచ్చి డిబేట్ లో పాల్గొనమనండి. అంతేగాని సిగ్గు శరం లేకుండా ఉచ్చ నీచాలు మరిచి ప్రతి ఒక్కళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్న సాక్షి ఛానల్ వారికి, మాట్లాడించేటట్టు ప్రేరేపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఖబర్దార్ అని చెప్తూ ఐదు సంవత్సరాల ముందు సంవత్సరం ముందు 5 సంవత్సరాలు అరాచక కాలం కొనసాగింది, రాక్షస రాజ్యం కొనసాగింది. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ విధంగా కారు కూతలకు వస్తున్నారో తిరిగి మేము అధికారంలోకి వచ్చినా కూడా కారు కూతలకు వస్తుంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి జవాబు ఇవ్వకుండా అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంది. పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను, 1% 2% అన్న అనిల్ కుమార్ ఎక్కడికో పోయాడు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా. అలాగే టిట్కో ఇళ్లను సర్వనాశనం చేసి మహిళలకు ఇవ్వకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉత్తర పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క తల మీద 5 లక్షల పైన భారం మోపి ఆశలు చూపించి ఎక్కడికో వెళ్ళిపోయింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలు చీకొట్టి వ్యతిరేకించి 11 సీట్లు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరమ్మ గారిని కించపరిస్తే మా అధిక నాయకుడు కళ్ళ నీళ్లతో నిష్క్రమించాడు. ఈ రోజు మేము అధికారంలో కూడా ఉండి కూడా మీరు ఆడంగల ఛానల్స్ లో డిబేట్లలో కూర్చొని ఆడవాళ్ళని కించపరుస్తుంటే నిన్ను కన్న తల్లి, నీ రక్తం పుచ్చుకోబెట్టిన చెల్లి నీతో ఇంకా మాట్లాడలేను. అసహ్యంగా కాపురం చేసే ఆడది గుర్తుకు రావట్లేదా? వాళ్ళందరూ వ్యభిచారులుగా మీకు అనిపించలేదా? దేవతల రాజధానిని వేసల రాజధాని అని పోల్చిన ప్రతి ఒక్కడికి కూడా తగిన గుణపాఠం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. సాక్షి ఛానల్ అన్న ఒకటి పెట్టి నడుపుతూ ఆయన ఏదైతే అనుకుంటాడో క్రిమినల్ మైండ్ తోటి అవన్నీ వాళ్ళ ద్వారా చేపిస్తుంటాడు. సాక్షి ఛానల్ మూసివేసి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి ఈ రోజు మేము ఇంత భారీ ఎత్తునగా ఈ సాక్షి ఛానల్ ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నామంటే ఈ రోజు ఎంత ఘనకార్యం వాళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఒక డిబేట్ లో కూర్చొని కొమ్మినేని శ్రీనివాసరావు, అదే విధంగా మనకి కృష్ణరాజు గారు, వీళ్ళిద్దరు గారు కూడా అనడం మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే వయసులో పెద్దవారైనా వారు మాట్లాడే విధానం, భాష మాకు చాలా అసహ్యంగా ఉంది. ఈ రోజు మహిళల గురించి ఏ విధంగా మీరు కామెంట్ చేశారు, దేన్ని ఆలోచించి మీరు చేశారు? ఈ రోజు రైతుల్ని మీరు బండబూతులు తెలుపుతున్నారే, ఆ రైతులు లేకుంటే ఈ రోజు మనకు రాజధాని అన్నది అక్కడ ఉండేదా? రాజధాని అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టినారో ఈ రోజు చూసి అది ఓర్చుకోలేక ఏదో ఒకటి ఒక బురద తల్లి ఒక కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా యాపెంత చేయాలని ఒక కరోనా లాగా వీళ్ళు ఈ రోజు దాపరించారు. వీళ్ళిద్దరికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలి. వారిద్దరికి కూడా సాక్షి ఛానల్ మాట్లాడేందుకు సాక్షి ఛానల్ కూడా ఉండకూడదు. ఎందుకండి 10 మందికి ఉపయోగకరమైన ఏదన్నా వార్తలు ఉండాలి, కానీ రాష్ట్రాన్ని అతలం కుతలం చేసి వారికి నష్టపరిచేట్టుగా రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటట్టుగా ఈ సాక్షి ఛానల్ ని వెంటనే మూత వేసేయాలని చెప్పి మేమందరం కూడా ఈ మహిళలందరూ ఈ రోజు వచ్చి ఒక ధర్నా లాగా చేస్తున్నాము. ఈ ధర్నానే కాదు, మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే పళ్ళుతోటి ఊడగట్టి చేతులు పెడతామని చెప్పి తెలుగు మహిళలుగా హెచ్చరిస్తున్నాం.